हैदराबाद में सहाफियों की गिरफ्तारियों के मामले पर पुलिस और मीडिया के दरमियान इस वक्त सख्त जुमलों का तबादला हुआ जब पुलिस कमिश्नर सजनार ने इमरजेंसी के इल्जामात को मुस्तरद कर दिया। जब एक सहाफी ने सवाल किया कि क्या पुलिस के लिए घरों के दरवाजे तोड़ना और सहाफियों के अहलखाना को हरासा करना जायज़ है, तो सीपी सजनार ने दो टोक अंदाज में जवाब दिया कि तफ्तीश में ताउन न करने वालों के खिलाफ पुलिस अपना काम इसी तरह करेगी। उन्होंने वाज़ेह किया कि अगर कोई मुल्जिम कानून का साथ नहीं देता तो पुलिस को अपनी कार्रवाई करने का मुकम्मल इख्तियार है और वो इसे जारी रखेंगे। कमिश्नर ने तनकीद करने वालों को मुखातिब करते हुए कहा कि अगर वाकई रियासत में इमरजेंसी जैसे हालात होते तो इस वक्त तनकीद करने वाले तमाम अफराद जेलों में होते। उन्होंने मजीद कहा कि पुलिस सिर्फ कानूनी दायरे में रहकर तफ्तीश कर रही है और किसी भी सूरत में कानून शिकनी करने वालों को बख्शा नहीं जाएगा। इस गर्मा गर्म बहस ने पुलिस और सहाफती बरादरी के दरमियान तनाव को मजीद बढ़ा दिया है और आज़ादी इजहार राय के हवाले से नए सवालात खड़े कर दिए हैं। పోలీసులపైన యంత్రాంగపైన ప్రభుత్వపైన చాలా అంటే చాలా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడే వస్తే ముందు కూడా లైవ్ లో చూశాను. చాలా అంటే చాలా విమర్శ చేస్తున్నారు. ఏదో నిరంకుశ ప్రభుత్వము లేదంటే ఎమర్జెన్సీ వస్తుంది, ఎమర్జెన్సీ ఉంటే మీరందరూ ఉండేవాళ్ళ, ఈరోజు మీ అందరితో మాట్లాడేవాడా, మీ అందరూ కూడా లోపల ఉండేవాళ్ళు. సో అది అర్థం చేసుకోవాలి. చట్టం తను పని చేస్తుంది. డెఫినెట్లీ చట్ట భాగంగా ఏమైనా మనం డెఫినెట్లీ పోతాను, మనము అక్కడ సర్చ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళని అరెస్ట్ చేస్తాను, చట్టం ముందు పెడతాను, అప్పుడు చట్టం చూసుకుంటుంది. సో అందుకు ఎవరు కూడా మీరు విమర్శ చేయవచ్చు, కానీ వాళ్ళు చరిత్ర హాని చేయడం కానీ వాళ్ళపైన ఏం ఆధారం లేకుండా చేయడం చాలా బాధము. డెఫినెట్లీ చట్టం తన పని చేస్తుంది. అంటున్నారు కదా, రాత్రి ఎన్టీవీ దేవి ఇంటికి వెళ్ళి చాలా అసభ్యంగా బిహేవ్ చేశారని ఆమె చెప్తుంది. సీఓ ఎన్టీవీ సీఓ వాళ్ళ వైఫ్ తోని కూడా చాలా అసభ్యంగా బిహేవ్ చేశారు. ఇది పోలీసింగ్, కరెక్ట్ పోలీసింగ్ అని అనుకుంటున్నారా? అంటే వాళ్ళు ఎందుకు కావాల్సిన వాళ్ళు కాదా? మనం పిలిపిస్తే రావాలి కదా. వాళ్ళు కాకుండా ఈరోజు ఒక మీ రిపోర్టరు మనము ఎట్లా పోవడానికి, రాత్రి పోవడానికి ప్రయత్నం చేశారు. ఏ ఆధారపైన పోతున్నారు? 5:30 టికెట్ బుక్ చేసి బ్యాంకాక్ పేరుతో వెళ్తున్నారు. కావాల్సింది ఆనే మనకు కోఆపరేట్ చేయాలి కాదానే, చేయకుండా ఎందుకు పారిపోతున్నారు? ఎందుకు